ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే తొలి ఫైల్ మీద మొట్టమొదటి సంతకం అయితే కనుక వాడు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పనవసరంలా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఏంటనేది. ఏదైతే మెగా డిఎస్సి తీసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు చాలామంది ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని, మెగా డిఎస్సి త్వరలోనే తీస్తామని. ఎందుకంటే గత ప్రభుత్వం దగా డిఎస్సి చేసింది, డిఎస్సి అభ్యర్థులను దగా చేసింది గత ప్రభుత్వం. ఎందుకంటే తీయలేదు సరికదా, ఏదో కంటి తుడుపు చర్యగా 5,000 6,000 పోస్టులు మాత్రమే అంగీకరించింది. కానీ మేము దాన్ని తలదన్నేలా ఇంచుమించుగా 16,347 పోస్టులు అయితే కనుక తీస్తాం, మీకు ఇస్తాం ఖచ్చితంగా. అది కూడా ఈ వచ్చే విద్యా సంవత్సరం లోపులోనే మీ అందరూ మీ సీట్లలో కూర్చుంటారు అనేదే చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పిన సంతకం పెట్టిన కాడి నుంచి నేటి వరకు సుమారు 10 నెలలు దాటిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ డిఎస్సి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చాలామంది అంటే ఎలా ఇచ్చేసారంటే ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఏంటి ఈనాడే ఇప్పుడు ఎదురయ్యింది అన్నట్టుగా ఇప్పటి వరకు వెయిట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్ తొలి వారంలోనే మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది పక్కా ఫిక్స్ చేసి లాక్ చేసుకోవచ్చు. మనం ఈ డిఎస్సి మీద చాలా వీడియోలు చేసాం, ఎప్పుడు అని. కాబట్టి మీలాంటి వాళ్ళందరికీ ఇప్పుడే ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 16,340 టీచర్ పోస్టులు అయితే కనుక తీయబోతున్నారు. ఆ సంఖ్య తగ్గేదేలే. ఎందుకంటే కొంతమంది 16,340 కాదు, మ్యాక్సిమం 12,000 మించి తీరు పోస్టులు అనేది మాట్లాడుతున్నారు. కాదు, 16,340 పోస్టులకే, అది కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే మీకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మాట్లాడారు. ఐఏఎస్ కలెక్టర్ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారు. కాబట్టి 100% ఇది నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ మొదటి వారంలో రాబోతుంది. కాబట్టి మీరు అందరూ ఇంకా పండగ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇదనే కాదు, వాళ్ళు చేస్తామన్న ప్రతి మాట కూడా, ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం, హామీలన్నీ నెరవేరుస్తాం అని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయిలు ఏదైతే ఉన్నాయో 7,230 కోట్ల రూపాయలు అవి చెల్లించాం అని చెప్పడం జరిగింది. ప్రతి అధికారి బాధ్యతగా గౌరవభావంతో పథకాలు అందించాలి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047 తాగునీటి సమస్య తలెత్తకూడదు. 20,000 కిలోమీటర్ల గుంతలు పూర్తి చేసాం. ఇలాగ ఏదైతే చేశారో అవన్నీ చెప్పడం జరిగింది, చేయబోయేవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సుదీర్ఘంగా ఎప్పటివరకు వెయిట్ చేశారు చాలామంది. వాస్తవంగా అయితే కనుక ఈ డిఎస్సి అభ్యర్థులు ఇంకా ఆ కోచింగ్ సెంటర్లోనే పడిగాపులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జాయిన్ అయింది ఎప్పుడు 10 నెలల కింద జాయిన్ అయ్యారు. కాబట్టి రేపో మాపో తీసేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు అని వెయిట్ చేసి మధ్యలో రాలేక, కోచింగ్ సెంటర్లోంచి మధ్యలో రాలేక, అలాగనే అక్కడ ఉండలేక, ఆ కోచింగ్ సెంటర్లో వాళ్ళకి డబ్బులు కట్టలేక నానా యాతనలో పడ్డారు. వాస్తవంగా అయితే కనుక వాళ్ళ సుదీర్ఘ విరమణ తర్వాత 100% వాళ్ళకి ఒక మంచి వార్త అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వాళ్ళకైతే కనుక తెరపడింది ఈ అంశానికి అని చెప్పాలి. నిజంగా ఈ అంశం మీద ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వాస్తవం మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మెగా డిఎస్సి మీద నానా రాద్ధాంతం చేసింది రాష్ట్రంలో. కాబట్టే వాళ్ళు అలా అనబట్టేనేమో మొత్తానికి ఏదైతేనండి ముందుకైతే కనుక కదిలింది. ఇంకోటి ఏంటంటే ఈ మెగా డిఎస్సికి అలాగే ఏది ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ దాని మీద, కాబట్టి 100% అది కూడా అవ్వాలి. అది అయితేనే ఇది ఎస్సీ వర్గీకరణ అయితేనే మెగా డిఎస్సికి ఎస్సీ వర్గీకరణకి ఇంటర్ కనెక్షన్ ఏర్పడేసరికి బాగా లేట్ అయిపోతుంది అని అనుకున్నారు. ఎస్సీ ఏదైతే వర్గీకరణ అనేది ఉందో ఆ ఫైల్ కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ దాన్ని మొత్తం ఆమోదించేయడం జరిగింది. దాని మీద 100% దాని కూడా కొనుక్కు వచ్చేసింది. కాబట్టి అంత ధీమాగా ధైర్యంగా ఏప్రిల్ మొదటి వారంలో అని చెప్పింది ప్రభుత్వం. కాబట్టి ఇక మీద ఎస్సీ వర్గీకరణ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇచ్చేయచ్చు, నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. అందుకనే ఏప్రిల్ మొదటి వారం. కాబట్టి చూస్తున్నారు మీరందరూ కూడా ఆడిన మాట తప్పకుండా కొంచెం లేట్ అయినా సరే ఉద్యోగాలు అయితే కనుక అది కూడా మెగా డిఎస్సి అయితే కనుక అనౌన్స్ చేయబోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ రాబోతుంది. కానీ దీనిపైన మీ అమూల్యమైన స్పందన అయితే తెలియజేయండి. కాబట్టి మొదటి సంతకం విలువ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడైతే తీరబోతుంది. కాబట్టి దానిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.